నాకు కనిపించలేదు, మీకు ఎలా కనిపిస్తున్నారు? చూద్దామా? సరే అయితే ఇదే చూద్దాం అందరూ, సరేనా? అయ్యారండి క్లోజింగ్ ప్రేయర్ చేసేద్దురా. క్లోజింగ్ ప్రేయర్ ముగింపు ప్రార్థన. బాయ్ చెప్పారు. బాయ్ ఎప్పుడు చెప్తారు? వెళ్ళిపోయేటప్పుడు చెప్తారు. మీరు బాయ్ చెప్పేసారు, వాడు వెళ్ళిపోయాడు. ఇక్కడ రాడు ప్రార్థన చేసేద్దరు. చాలా ఇంకా మాట్లాడరా ఫ్రెండ్స్తో? మరి బాయ్ చెప్పేశారు. సరే మీరే బాయ్ చెప్పారు కాబట్టి మీరే పిల్లండి. ఫ్రెండ్ పైకి రా అని చెప్పండి. ప్లీజ్ ఫ్రెండ్ పైకి రావా? అంకల్ వాళ్ళు అలా చేస్తేనే ఎవరు అలా చేయట్లేదు. వెరీ గుడ్ గర్ల్స్ బాయ్స్ లో కూర్చున్నారు. ఫ్రెండ్ పైకి రా, నీతో మాట్లాడాలి. ఎవరు అలా చేస్తున్నారు చూస్తున్నారు. ఎవరు అలా చేయట్లేదు. అబ్బాయి కూర్చో. హలో అంకల్. హాయ్ చెప్పండి రా. బాగున్నావా? నేను చాలా బాగున్నా. నువ్వు చాలా బాగున్నావా? ఎందుకంటే నోరు తెరుస్తున్నావు? మరి చిన్నగా చెప్పు. చిన్నగా చెప్ప. అయ్యో చిన్నగా అంటే వాయిస్ స్లోగా, నోరు తెరవకుండా చెప్పు. చెప్పు. బాగున్నావా? సరే కానీ మామూలు పరిచయం చేసుకోవా? సరే 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 మాట్లాడి. ఇష్టం ఎలా మాట్లాడుతా అలా మాట్లాడి. సరే కానీ సిగ్గుపడే చాలు కానీ కాదు. ఎందుకు తెలుసా నేను అలా చూస్తున్నారు? అలా చూడకండి రా, సిగ్గుపడుతున్నాడు. సరే ఎందుకు చూస్తున్నారు చెప్పనా? హెయిర్ స్టైల్ చాలా బాగుంది. అబ్బో జుట్టు పాడైపోతుందంట. సరే కానీ నేను పరిచయం చేసుకో. మాకు నీ పేరేం పేరు? నా పేరా? పెద్దంత అలా మాట్లాడొచ్చా? మాట్లాడకూడదు. అలాగే. సరే చెప్పు, నీ పేరేం పేరు? మీకు అవసరమా? అరే పేరు తెలియకుండా ఏమని పేరు నిన్ను? అరే ఒరే అన్న వద్దు కదా. మరి పేరు చెప్పు. నీ పేరేం పేరు? మీ పేరేం పేరు? నా పేరు నీకు ఎందుకు? నా పేరు మీకు ఎందుకు? అలా వచ్చావు నువ్వు? ఇలా వచ్చా. ఇలా వచ్చావా? మాటకి వీడు ఏదో చెప్తున్నాడు. సరే నా పేరు పిల్లలందరికీ తెలుసు. నాకు తెలియదుగా. సరే నా పేరు విల్సన్. అంటే అంటే ఏముంటది, పిలవడానికి పెట్టుకున్నారు పేరు. అవునా? నీ పేరేం పేరు? నా పేరా? మరి ఏ రోజు పేరు చెప్పనా? నిన్నటి పేరు చెప్పనా? మొన్నటి పేరు చెప్పనా? మొన్నటి పేరు చెప్పనా? మొన్నటి పేరు చెప్పనా? అరే ఎవరికైనా పేర్లు ఉంటాయా? మీరు ఇప్పుడు అని చెప్తాడు. ఎవరికైనా పేర్లు ఉంటాయా? మరి నీ పేరు ఈ రోజు పేరు చెప్పు. ఈ రోజు పేరా? ఈ రోజు ఫ్రెష్ గా చెప్పనా? ఫ్రెష్ గా చెప్పు. చెప్పు. పండు. 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 అరే జామ పండా, ఆపిల్ పండా? ఉత్తి పండు. ఉత్తి పండు రా. కాదు పండు. పండు ఏం పండు? ఉత్తి పండు. అయ్యో ఉత్తి పండు కాదు పండు. సరే సరే పండు. పండు. పండు చాలా బాగుంది. పండు నీ ముక్కు చాలా బాగుంది. అంటే అవును ఏంటి ముక్కు వంకర పోయింది ఇలాగ ఇప్పటికి? ఏడుస్తుంది
రా అలా చేయొచ్చా? సరే పండు. అంటే మీ పిల్లలందరూ ఇక్కడికి ఎందుకోసం వచ్చారు? మంచి ప్రశ్న. మనందరం ఇక్కడ దేనికోసం వచ్చాంరా? సిబిఎస్ఈకి వచ్చాము. కాదు, వాళ్ళు ఎందుకోసం వచ్చారు నాకు తెలుసు. నీకు తెలుసా? ఏం చెప్పు, ఎందుకోసం వచ్చారు? బిస్కెట్ల కోసం వచ్చారు. బిస్కెట్ కోసం వచ్చారా? భోజనం కోసం వచ్చారు. కాదు, మా పిల్లలు సిబిఎస్ఈకి వచ్చారు. సిబిఎస్ఈ అంటే తెలుసా నీకు? తెలుసా? ఏంటి చెప్పు. అసలు నాకు తెలిసినంత మీకే తెలియదు. మాకు తెలీదా? మాకు తెలుసు కానీ నీకు తెలుసా? పిల్లలకి తెలియదు, పెద్దలకి తెలియదు. పిల్లలకి తెలీదా? తెలుసు. తెలీదా? 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 ఇంకా తెలుసురా అంటున్నారు. సరే కానీ, సరే నీకేం తెలుసు సిబిఎస్ఈ అంటే? సిబిఎస్ఈ అంటే వాళ్ళ జాగ్రత్తగా వినమని చెప్పండి. అరే జాగ్రత్తగా వినండి. పండు సిబిఎస్ఈ అంటే ఏంటో చెప్తారు. సిబిఎస్ఈ అంటే సిబిఎస్ఈ అంటే చికెన్ బిర్యానీ సెంటర్. సిబిఎస్ఈ అంటే చికెన్ బిర్యానీ సెంటర్ పిల్లలు. మరేంటి చెప్పండి? చిల్డ్రన్ బేబీ క్లబ్. ఓహో, ఇప్పుడు అలా కూడా అంటున్నారా? ఇప్పుడు కాదు, మా చిన్నప్పటి నుంచి అలాగే అంటున్నారు. మీ చిన్నప్పటి నుంచి? ఓకే అంటే సరే పండు. అంటే మీరు చాలా బాగున్నారంటే. నేనా? థ్యాంక్ యూ. చాలా తెల్లకున్నారు. అరే చూడండి, కామెంట్ చేస్తున్నాడు వాడు. నన్ను యేసయ్య సృష్టించాడు తెలుసా? నన్ను కూడా సృష్టించాడు తెలుసా? అందరం యేసయ్య పోలికలోనే ఉన్నాం. అవును, నాకు తెలుసే. నువ్వు తెల్లగున్నావని పొగరు నీకు కదా. తల చూస్తున్నావు. నన్ను చూడలేక, నా అందాన్ని చూడలేక మొహం తోడు ఎడు తిప్పుకున్నాడు. ఏమైంది మరి నెల తిప్పుకున్న మొహం మనం చూడలేమంటున్నావా? సరే గాని ఇదిగా బన్నీ ఎవరిదరగా ఎందుకంటే వాళ్ళు తిడతంటే ఎవరైనా చూస్తారనేమో. సరే కానీ బన్నీ మాకు చేస్తున్నాడు. నేను ఇప్పుడు నాకు చెప్పొద్దు, అస్సలు చెప్పొద్దు. చెప్పొద్దా? నేను అబద్ధాలు అదే వీడే అబద్ధం ఆడమని చెప్పి ఇరికించెళ్ళిపోయాడు వాడు. వీడే ఎంత అల్లరాడు. ఏం చేయాలి ఇప్పుడు? అబద్ధం ఆడాలా? రాలేదని చెప్పాలంట వాళ్ళ అక్కకి. ఏం పేరు నీ పేరు? లిల్లీయా? ఇక్కడ లిల్లీ అని తెలుసా? తెలుసా? మీ ఫ్రెండ్? ఓకే, సిబిఎస్ఈకి వచ్చే ఫ్రెండ్ అయిందా? ఓకే లిల్లీ చెప్పు. దేవుని కొరకు ఎలా అన్వేషించాలో, పర్లోక రాజ్యాన్ని ఎలా చేరుకోవాలో నేర్చుకున్నానంటే. అవునా? వెరీ గుడ్. ఏది ఒక మంచి పాట పాడతావా? అంటే మరి ఆవగింజంత విశ్వాసం మనలో ఉంటే కొండ వెళ్ళి సముద్రంలో పడుతుందని నేర్చుకున్నానంటే. సూపర్. ఏది ఒక లైట్ పాడు మా కోసం. ఆవగింజంత విశ్వాసం నీలో ఉన్నదా. అంటే సూపర్. నేర్చుకున్నాను. కానీ ఎందుకు బాధపడుతున్నావు? మా తమ్ముడు గురించి బాధ. అంతే. తమ్ముడు గురించి బాధ? మా తమ్ముడు అస్సలు మాట వినట్లేదు అంక. ఇంతకీ మీ తమ్ముడు పేరు ఏం పేరు? పండు. అంతే, వాడి పేరు జాన్. జానా? అదేంటి పండు అని చెప్పాడు వాడు? అంతే, వాడు అన్ని అబద్ధాలు ఆడతాడు. లిల్లీ నీకు మాట చెప్పనా? వాడు నన్ను కూడా అబద్ధం ఆడమని చెప్పాడు. నేను రాలేదని చెప్పమన్నాడు, కానీ నేను ఆడను అబద్ధం. అంతే. మరి వాడి గురించి ఒక విషయం చెప్పనా? చెప్పు. అక్క ఎప్పుడొచ్చా? ఎక్కడికి వెళ్ళా? పెద్దలు అడిగినప్పుడు సమాధానం చెప్పు. ఎక్కడికి వెళ్ళా? చికెన్ తిన్నాను. అటు చెట్టు వెళ్ళొచ్చా? అంతే. చూడకంతే వాడు ఏం మాట్లాడుతున్నాడు? వాడు నాతో కూడా అలాగే మాట్లాడుతున్నాడు. వాడి గురించి ఒక క్వశ్చన్ చెప్పనా? చెప్పు. ఏంటి అలా ఉండరా? ఏదో చెప్తుంది లిల్లీ. చెప్పు. వాడి గురించి
ఏంటి? అయ్యో పండు అలా ఉండు. చెప్పు చెప్పలేండి. అబద్ధాలు చేస్తాడంటే కూతురు మాట్లాడతాడంటే అయ్యో చెప్పిన మాట వింటాంటే ఎదిరించి మాట్లాడతాడంటే మీకు ఇంకో విషయం చెప్పడా? చెప్పలేండి. అమ్మ నన్ను వీడిని రెడీ చేసి ఈ సిబిసికి పంపించిందంట. వాడు గేట్ల నుంచి బయట పారిపోయాడంట. పండు నా గురించి చెప్తావా? పండు అంటే మీకు పడిపోతుంది అంతే. నాకు కొడతాయా? రే కొడతా నేను ఒకసారి కొట్టావంటే ఒకసారి మీరు వెనక్కి జరగండి. సరే ఏం చేస్తావు? నా గురించి కాదు కానీ అలా పక్కన వెళ్ళి ఎవరు నువ్వు? ఎందుకు వచ్చినావు ఇక్కడికి? నేను మీ ఫ్రెండ్. మీ ఫ్రెండ్ అంటారా? ఏ పిల్లలు, నేను మీ ఫ్రెండ్. కాదు 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 పిల్లలు అల్లరి చేయండి. ఇప్పుడు దాకా మీ పక్క నుండి అల్లరి చేపించింది నేనే. నువ్వు అసలు ఇక్కడ ఉండడానికి వీల్లేదు మా పిల్లలు. పిల్లలు అబద్ధాలండి, దొంగతనం చేయండి, బూతులాడండి, పక్కన కొట్టండి. ఏసే బిడ్డలకి అస్సలు ఉండద్దు. వీడు మాట్లాడుతారు వినొద్దు. మీరెన్ని చెప్పినా నేను వెళ్ళను. సరే గాని నేను వెళ్ళను. పోనండి. ఇలా చెప్తే పోడు గాని ఒక్కటి చెప్తాము. ఏంటి తెలుసా? యేసు రక్తమే. ఆ మాటతో సాతాను గడికి వేసే పేరంటే గజ 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 వణికిపోతాడు రా. మీకు ఎప్పుడైనా అలా భయం వేస్తే సాతాను గడికి మళ్ళీ పండుని వదల్లా. పండు సంగతి నేను చూసుకుంటా, నువ్వు పో ఇక్కడి నుంచి. మీకు ఎప్పుడన్నా సాతాను భయం కలిగితే ఏం చెప్పాలి? యేసు రక్తమే చేయని చెప్పాలి. అప్పుడు పారిపోతాడు మన దగ్గర నుంచి వాడు కదా. పండుగ ఇంతకీ వాడు ఎవడో తెలుసా నీకు? ఎవరో నీ ఫ్రెండ్ అంట. నా ఫ్రెండ్ కాదు, వాళ్ళ ఫ్రెండే. వాళ్ళ ఫ్రెండ్ కాదు, నీ ఫ్రెండ్. మీ ఫ్రెండే కాదు, నీ ఫ్రెండ్ అంట. నా ఫ్రెండా? చెప్పనా? ఎందుకో చెప్పనా? చెప్పండి. నువ్వు దొంగతనం చేస్తున్నావు అంట కదా. మళ్ళీ పైకి అబద్ధాలు ఆడుతున్నావా? ఆడుతున్నావా? చెడ్డ మాటలు మాట్లాడుతున్నావు కదా నువ్వు, బూతు మాటలు. అరే ఇన్ని తప్పులు. అరే సినిమా పాటలు, సినిమాలు చూస్తున్నావు కదా. నాకు తెలుసు అన్నిటికీ తల ఉంచుకున్నాడు అంటే ఒప్పుకుంటున్నాడు వీడు. సరే మరి ఇవన్నీ చేస్తే సాధారణంగా నీ ఫ్రెండ్ కాక ఇంకేమవుతాడు అనుకున్నా? అంటే నేను అసలు వాడి దగ్గరికి వెళ్ళండి. నువ్వు వెళ్ళవు, వాడని దగ్గరికి వస్తాడు. వెళ్ళొద్దు, వాడిని దగ్గరికి వస్తాడు. వచ్చి ఏం చేసాడు తెలుసా? తల్లా పట్టుకొని అలా తీసుకొని వెళ్ళి అలా నరకంలో పడేస్తాడు.
వెళ్ళవా? నేను వెళ్ళా. ఎందుకు? నరకంలో మంటలు ఉంటాయంట. మంటలుంటాయి, కాలిపోతాము నరకంలో. బాబోయ్ అస్సలు భరించలేము. నేను వెళ్ళా. వెళ్ళవా? ఆహా. మరి వెళ్ళకుండా ఉండాలంటే దాని మార్గం ఏంటో తెలుసా? చెప్పండి చెప్పండి అంకుల్. యేసయ్యే మార్గం. అవునా? ఆహా. నువ్వు నీకు తెలిసి తెలియక చేసిన తప్పులన్నీ యేసయ్య దగ్గర ఒప్పుకుంటే గనుక యేసయ్యని క్షమించి పరలోక రాజ్యం ఇస్తారు. అవునా అంకుల్? అయితే యేసయ్య నేను చేసిన తప్పులన్నీ క్షమిస్తాడా? ఖచ్చితంగా క్షమిస్తారు. ఒక చిన్న ప్రార్థన చేయి అంకుల్. నిజంగా క్షమిస్తాడా? నిజంగా క్షమిస్తారు. మరి ఈ పిల్లలు ప్రార్థన చేశారా? పిల్లలు 2 days నుంచి మంచి విషయాలు నేర్చుకుని వారి హృదయంలో చక్కటి తీర్మానం తీసుకుని యేసయ్య ఉన్నాడా? ప్రార్థన చేస్తున్నారు. యేసయ్య బిడ్డలుగా మారిపోయారా? ఒరే 3 రోజుల క్రితం అందరూ అల్లరి చేసి గొడవ చేసి దొంగతనాలు చేశారు కదా నాతో పాటు. లేదు లేదు, మేము మారిపోయాం. సిబిసికి వచ్చాక ఇప్పుడు మారిపోయారా? పూర్తిగా మారిపోయాం. అయ్యో బాబోయ్. ఈ రోజు నుంచి యేసయ్యకి ఇష్టం లేని పనులు ఏమి చెయ్యం కదా పిల్లలు. అయితే నేను ఇప్పుడే ప్రార్థన చేస్తానంటే ప్రార్థన చేస్తున్నాడు. యేసయ్య మీకు వందనాలు. ఇప్పటి వరకు నేను చేసిన తప్పులన్నీ క్షమించండి. యేసయ్య అబద్ధాలు ఆడిన, దొంగతనం చేశాను, చెడ్డ మాటలు మాట్లాడి, కూతురు మాట్లాడి, నేను ఎప్పుడు తప్పు పనిచేది ఇంకా నీకు ఇష్టమైన బిడ్డగా ఉంటాను. నా చిన్న హృదయంలోనికి రమ్మని, అమ్మ నాన్న చెప్పిన మాట వింటానని. యేసయ్య ఇక నేను ఎప్పుడు సండే స్కూల్ మాన్న సండే స్కూల్కి వస్తాను, నీకు ఇష్టమైన బిడ్డగా నేను జీవిస్తానని యేసు నామమున ప్రార్థిస్తున్నాను. నా చిన్న హృదయకి వేసి ఇచ్చాడంటే అందుకే సంతోషం, చాలా సంతోషంగా ఉందంటే. సూపర్ సూపర్. చూసావా, ఇందాక ఏముంది? భయం ఉంది కదా నీకు. సాతాను కూడా ఇప్పుడేముంది? సంతోషం కదా. చాలా సంతోషంగా ఉందంటే. చెప్పలేని సంతోషం నీకు. కారణం ఏంటో తెలుసా పిల్లలు? యేసయ్య తన హృదయంలోనికి వచ్చారు. మీకు కావాలా సంతోషము? భయం కావాలా? సంతోషం కావాలా? ఓకే. సంతోషం కావాలా? భయం కావాలా? సాతాను కావాలా? యేసయ్య కావాలా? మరి యేసయ్య మీ హృదయంలో చేర్చుకున్నారా?